పోలవరాన్ని వైఎస్ జగన్ నాశనం చేశారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో పోలవరంలో ఎంతో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన బాబు వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచేందుకే ఇలా చేస్తున్నామని తెలిపారు. ఈ అంశంలో నిపుణులు, మేధావుల సలహాలు తీసుకుంటామని తెలిపారు. సమస్యలను కేంద్రానికి తెలియజేస్తామని తెలిపారు చంద్రబాబు. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు? ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం. ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. డయాఫామ్ వాల్ రిపేర్ల కోసం కొన్ని రింగ్ బండ్లేసి అక్కడెక్కడ 3-4 ప్లేసుల్లో 33% రిపేర్లు చేయాలి. దాని ఖర్చు 447 కోట్లు. అది రిపేర్ చేస్తాం. అప్పటికి పర్మనెంట్గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు. అది కాకుండా పేర్లగా ఇంకొక కొత్త డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు. మళ్ళీ 2 సీజన్లు కావాలి. అది కూడా సక్రమంగా చేస్తే 2 లేకపోతే 3-4 సీజన్లు అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసింది. మొన్నే ఒక జీవో ఇష్యూ చేశారు. అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2 ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎవ్రీ మంత్ 10 days ఇక్కడ ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని, ఎట్లా కాఫర్ డ్యామ్ని రెక్టిఫై చేయాలి, డయాఫామ్ వాల్ ఏ విధంగా ఇచ్చేయాలి, ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి, వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు పోవాలని ఉద్దేశంతో పిలిచారు. సమస్యలు లేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మధ్యలోనే వీళ్ళు మరీ సమస్యలు తీసుకొచ్చి జట్లం చేసి ముంచేశారు. అందుకే నేను ఫస్టే చెప్పాను, చాలా సున్నితమైన ప్రాజెక్ట్ ఇది. చాలా జాగ్రత్తగా తీసుకొస్తే తప్ప అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్, ఇంకొక పక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్, బిగ్గెస్ట్ రివర్, హైయెస్ట్ ఫ్లో, అదే కాకుండా ఏదైనా జరగరాని జరిగితే సేఫ్టీ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 జిల్లాలు వాషౌట్ అయిపోతాయి. అదొక ప్రమాదం. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి.